హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా జూలై 8 నుంచి రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వరుసగా శుభవార్తలు చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకో తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను డబ్బులిచ్చి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. అయితే 25 రోజుల క్రితం ఏర్పడిన ఎన్డీఏ సర్కారు ఏపీలో ఇకపై ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది. జూలై 8 నుంచి రాష్ట్రంలో ఈ ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకోనున్నట్లుగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించనున్నారు. ఇక ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమల్లోకి తెస్తూ ప్రజాభిమానాన్ని చురగొట్టుకుంటున్నారు.